తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తేల్చి చెప్పారు. రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయన మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ని కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ తనకు రాజకీయంగా జన్మనిచ్చిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేసినా ప్రచారం చేస్తానని లగడపాటి స్పష్టం చేశారు. ఉండవల్లి, హర్ష కుమార్కు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పారు లగడపాటి రాజగోపాల్. మీ అందరికీ తెలిసిన విషయమే, రాజకీయాలకు లెక్క చేయకుండా, పార్టీని కూడా లెక్క చేయకుండా, మనకి భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించాలా లేదా వేరే విషయమే, బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది. మా భవిష్యత్తు లేకుండా పర్వాలేదు, ప్రజలకు భవిష్యత్తు ఉండాలని చెప్పి కొట్లాడినాడు కాబట్టి వాళ్ళంటే నాకు అనలేని ప్రేమ, అనురాగం కూడా. అందుకని పర్సనల్గా వచ్చాను. అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. నేను అసలు రాజకీయాలు వచ్చే సమస్య లేదు, మళ్ళీ పొడి చేసే సమస్య లేదు. అది మటుకు ఆ రోజు 2009లో చెప్పాను, నేను రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయాలు రాను, ఉండనని చెప్పాను. దాని కట్టుబడే 14లో తప్పుకున్నాను. నేను తప్పుకున్నా కూడా హర్ష కుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్ష కుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, హర్ష కుమార్, అరుణ్ కుమార్ ఎక్కడ పోటీ చేసినా, ఏ పార్టీ అయినా, ఏ నియోజకవర్గం సంబంధం లేదు, వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది. లగడపాటి రాజగోపాల్ రాజమండ్రి పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, రాజమండ్రిలో ఈ రోజు కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, కాంగ్రెస్ మాజీ ఎంపీలు హర్ష కుమార్, అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ ను కూడా కలిశారు. వీళ్ళతో మర్యాదపూర్వకంగా కూడా భేటీ అయ్యారు. అంటే లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడి వ్యక్తిగతంగానే కలిశాను, రాజకీయమైన ప్రాధాన్యత ఏమీ లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఈ నేతలిద్దరితోటి కూడా ఇక్కడ రాజకీయంగా అంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అంటే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి చేరడము, ఈ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పరమైన అంశాలతో కూడా ఇక్కడ మాజీ ఎంపీ హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ తో కూడా లగడపాటి రాజగోపాల్ చర్చించారు. అయితే మనకున్న ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడారు. అంటే కాంగ్రెస్ రాష్ట్ర విభజన, ఏపీ విభజన సమయంలో తాను తన భవిష్యత్తును కూడా దూరంగా పెట్టి పార్టీతో విభేదించాము, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాము, అప్పట్లో అంటే ఉద్యమాలు చేశాము, కాంగ్రెస్ వ్యతిరేకంగానూ ఏపీ విభజన వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేసిన సంగతిని కూడా గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం తాను రాజకీయాల్లోకి లేను, అంటే విభజన జరిగిన సమయంలోనే తాను ఇంక తర్వాత ఈ రాజకీయాల్లోకి రాను, ఏ రాజకీయ పార్టీలోని చేరను అని ప్రకటించాను. అప్పటి నుంచి కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. అయితే ఇప్పుడు ఈ రోజు మర్యాద ఇక్కడ మామూలుగా సాధారణంగానే ఇక్కడ మాజీ ఎంపీ హర్ష కుమార్ ను, ఉండవల్లిని కూడా కలిశాను. అయితే ఒకవేళ ఉండవల్లి అరుణ్ కుమార్ గాని, మాజీ ఎంపీ హర్ష కుమార్ గాని ఒకవేళ వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేసినా వాళ్ళకి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తాను, వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, వాళ్ళ పక్షాన ప్రచారం చేస్తానని కూడా లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి సంబంధించి అంటే గతంలో కేంద్ర పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి, జాతీయ పార్టీలకి మధ్య పోటీ ఉండేది, వ్యత్యాసం ఉండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మధ్య, అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి, పోటీ జరుగుతుంది కాబట్టి పరిస్థితులు మారాయి. అంటే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కనుక కాకినాడలోని తన స్నేహితుని కుమార్తె వివాహానికి వెళుతూ ఇక్కడ ఆగాను. ఇప్పుడు వచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ ని, ఇక్కడ హర్ష కుమార్ ని కలిశాను. ప్రస్తుతం అయితే కనుక రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదు, తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు, తాను రాజకీయాల్లోకి కూడా రాను. అయితే కేవలం ఉండవల్లి అరుణ్ కుమార్ ను, హర్ష కుమార్ ను కలవడానికి మాత్రమే వచ్చాను. ఒకవేళ వాళ్ళిద్దరూ కనుక రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ పోటీ చేస్తే వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసినా వాళ్ళకి సపోర్ట్ గా, వాళ్ళకి మద్దతుగా ప్రచారం చేస్తానని లగడపాటి రాజగోపాల్ ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడి జరిగారు. అయితే ప్రస్తుతం ఏపీ విభజన తర్వాత ఈ రోజు లగడపాటి రాజగోపాల్ ఇక్కడ మాజీ ఎంపీలని కలవడం, వాళ్ళతో మాట్లాడటం అనేది ఒక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.